రైనీ సీజన్ అనగానే టక్కున జనరల్గా గుర్తుకొచ్చే డిసీజెస్ ఏంటి అంటే డెంగ్యూ. అసలు డెంగ్యూ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి? డెంగీ రావడానికి ముఖ్య కారణం దోమకాటమ్మ. అంటే అన్ని దోమల్లాగా ఇది కాదా సార్? లేదు, డెంగీ దోమ స్పెసిఫిక్ వెరైటీ ఉంటుంది. ఏడిస్ ఈజిప్టి అనే ఒక దోమ వెరైటీ. దాని కాళ్ళ వల్ల చూస్తే చారలుగా ఉంటుంది. నలుపు తెలుపు చారలతో డిఫరెంట్గా లుక్ ఉంటుంది. సో డెంగీ దోమను చూసి కూడా గుర్తించవచ్చు మనం. మరి ఎందుకు సార్ ఈ రైనీ సీజన్లోనే అసలు అలాంటి దోమలు ఎందుకు పుట్టుకొస్తాయి అసలు? సహజంగానే దోమలు వాటర్ ఎక్కువగా నిల్వ ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ పుడతాయి. మరి ఇప్పుడు ఈ డెంగ్యూ దోమ ఏదైతే ఉందో అంటే దాని కాటుకు గురైన తర్వాత అంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు డెంగీ జ్వరానికి ఇతర జ్వరాలకి కొంచెం వేరియేషన్ ఉంటుంది సిమ్టమ్స్లో. డెంగ్యూ అనేది ఒక బ్యాక్టీరియానా సార్ లేకపోతే వైరస్ అసలు ఇది? డెంగీ అనేది వైరస్ అమ్మా. ఇది ఒక ఫ్లేవివిరిడే అనే ఒక ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్. మరి అసలు ఏంటి దీనికి ఒక వ్యాక్సిన్ అంటూ ఏమైనా ఫ్యూచర్లో వస్తుందా సార్? కొన్ని వ్యాక్సిన్స్ అప్రూవల్ వచ్చాయి, యూఎస్లో వచ్చాయి. ఇండియాలో ఇప్పటివరకు అవైలబుల్ కాలేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ ఇండియాలో కొత్త వ్యాక్సిన్ రాబోతుందని న్యూస్.